ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త వ్యూహంతో కేంద్రంలో అధికార బీజేపీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. విభజన హామీలను అమలు చేయకుండా ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేసిన బీజేపీ పార్టీ ఏపీలో కోలుకోలేని విధంగా చేసేందుకు చంద్రబాబు రాజకీయంగా పావులు కదిపారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం రాజధాని నిర్మాణంలో బీజేపీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తాజాగా అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను, అధికారులను కలిసి సంప్రదింపులు జరిపిన వివిధ రూపాల్లో నిరసనలు తెలిపిన కేంద్ర ప్రభుత్వం తన తీరును మార్చుకోకుండా మొండిగా వ్యవహరించడాన్ని శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వొచ్చని 14వ ఆర్థిక సంఘం చెప్పినప్పుడు ప్రస్తుతం హోదా లబ్ధిని పొందుతున్న 11 రాష్ట్రాలకు ఆ ప్రయోజనాలను కొనసాగిస్తున్నప్పుడు ఏపీకి మాత్రం ఆ హామీని ఎందుకు నెరవేర్చారు? ఏపీ పట్ల మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని సభ అభిప్రాయపడుతోంది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలతో పాటు చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని శాసనసభ డిమాండ్ చేస్తోంది. ఈ హామీలను నెరవేర్చడం ద్వారా పార్లమెంటు వ్యవస్థ గొప్పదనాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం. మరోవైపు తాజాగా ఆంధ్రాకు వచ్చిన రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు పూర్తిగా కట్టుబడి ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తక్షణం తమ పార్టీ ఏపీకి చేకూర్చాలని ప్రయోజనాలను అందిస్తుందని చెప్పడం జరిగింది. విభజన హామీలు అమలు చేయలేని పక్షంలో జీవితంలో మరొకసారి ఆంధ్రాలో అడుగు పెట్టనని రాహుల్ గాంధీ బహిరంగంగా హామీ ఇవ్వడం ఓ విధంగా తెలుగు ప్రజలకు కాంగ్రెస్ పట్ల సానుకూల భావం పెరగడానికి దోహదం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీ రాబోయే ఎన్నికల్లో ఏపీలో కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నాయని రాహుల్ మాటలు బట్టి కొంత స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఏపీ ప్రజలు కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఎంతవరకు సమర్థిస్తారు అనేది వేచి చూడాలి.